ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయంటూ కాంగ్రెస్ సీనియర్ లీడరు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అనిల్ కుమార్ వైసీపీలో చేరనున్న సందర్భంగా ఈ వార్త ప్రచురించారండి. ఫిబ్రవరి 26న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో తీర్థం పుచ్చుకోనున్నారు. ఉండవల్లి చేరిక వైసీపీ శ్రేణుల్లో నూతన ఉద్యోగం రానుంది. ఇక విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడలో వైసీపీకి తిరుగులేదని చెబుతున్నారు. ఉండవల్లి బాటలో కూడా మరికొంతమంది కాంగ్రెస్ నేతలు వైసీపీలో చేరనున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారంటండి. ఇలాంటి పుచ్చిపోయిన, కాలం చెల్లిపోయిన నాయకులందరినీ వైసీపీలో తెచ్చిపెట్టుకుంటా మళ్ళీ నూతన ఉత్సాహం అంటండి. ఆయన యువకుడు, మరి ఆ నూతన ఉత్సాహంతో ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ వెలుగుతుంది. నిన్నగాక మొన్న ఒక నేత, కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతనండి, శైలజ అని, అతను కూడా కాలం చెల్లిన నేతే. ఆయన కూడా వైసీపీలో చేరారు. ఇప్పుడు ఉండవల్లి గారు వైసీపీలో చేరడం వల్ల వైసీపీ పార్టీ అనూహ్యంగా విపరీతమైన క్రేజ్ తో 2029కి ఖచ్చితంగా వైనాట్ 175 ఏ మాత్రం తగ్గకుండా రీచ్ అవుద్దని చెప్పేసి ఎలిమినేట్ చేస్తున్నారండి. వైటీపీ పేటీఎం బ్యాచ్ చేది పోస్ట్ కి ₹5 అయితే ₹105 బిల్డప్ కొడతారండి ఈ పేటీఎం బ్యాచ్. ఏమన్నా అర్థం ఉందా? ఉండవల్లి ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగాలని ప్రయత్నం చేస్తా ఉంటే ఎందుకో అనివార్య కారణాల వల్ల ఆయన పార్టీలో చేర్చుకోవాలి. ఈ రోజు పార్టీ అంతా మునిగిపోతా ఉంటే ఈ బరువైన మనిషిని మళ్ళీ ఆ నౌకలోకి తెచ్చిపెట్టి ఉన్న ఆ రేణం కూడా ముంచిపారేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయండి. శైలజానాథ్ గాని, ఉండవల్లి గాని, ఇంకొకరు గాని ఈ పార్టీలో చేరినంత మాత్రాన అది అయ్యేది కాదు, పోయేది కాదు. మునిగిపోయే దశలో ఉన్నప్పుడు ఈ పేటీఎం బ్యాచ్ ఏదో ఒకటి హైలైట్ చేయాలి కాబట్టి ఇలాంటి వీడియోలు